రావాలనుకునేవాడు, లేదా ఇక రిటైర్ కాబోతున్నాం ఈ టైంలో ప్రభుత్వానికి ఫేవర్గా ఉండి మెయిన్ పొజిషన్లో ఉండి ఎంత దొరికితే అంత సంపాదించుకుందాం అనుకునే వాళ్ళే మెయిన్ పోస్టులకు వస్తున్నారట ఇప్పుడు. అది కనబడుతుంది అక్కడ స్పష్టంగా. సార్ ఒకటి ఫైనల్గా, అంటే ఈయన అధికారి కాబట్టి ఓకే జైల్లో కొడతారని నేను అన్న, కానీ కొట్టడాలు లాంటివి ఉండవు, కానీ బీపీ పెంచేంతగా అవతల వాళ్ళ ప్రశ్నలు అవన్నీ ఏమన్నా ఉంటాయా? అందుకే ఇలాగ తయారవుతారా లోపలికి వెళ్ళి? ఏముంది అక్కడ తీసుకెళ్తున్నారు అన్నప్పుడు బీపీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. అంటే ఈయనకి తెలుసు కదా సార్, ఇప్పుడు తెలుసు కాబట్టినే బీపీ పెరుగుద్ది. ఎలాంటి ప్రశ్నలు వేస్తారు అనేది ఇప్పుడు తెలియని వాళ్ళు అయితే టెన్షన్ పడతారు ఏంటి అనేది. తెలుసు కాబట్టినే బీపీ ఉండొచ్చు. నేను అంటుంది అయితే వాటి వల్ల కూడా కాదు, సహజసిద్ధంగా వయసుపరమైనటువంటి రోజుల్లో జైల్లోనే ఉన్న తర్వాత 2-3 రోజుల నుంచి బీపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకంటే అక్కడేం వీళ్ళకి కావాల్సిన తిండి ఏం రాదు కదా, ఇంటి దగ్గర వచ్చేటప్పుడు కాస్త ఆహారం అంతా బాధ్యతగా ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఆహారాన్ని అనుమతించలేదు కదా, ఇంటి ఆహారం కూడా. ఇప్పుడు సన్న బియ్యము లేకపోతే ఓట్లు గీట్లు తినే వాళ్ళకి ఆ దుడ్డు బియ్యంతో చేసేటటువంటి జైలు భోజనం తింటే ఏముంటది, బీపీలు రాక ఇంకా చాలా అనారోగ్యాలు వస్తాయి ముందు. కానీ వంశీ పోసాని విషయంలో మాత్రం ఇలా చూడలేము, వాళ్ళైతే మానసిక క్షోభకి అయితే గురయ్యారనే స్పష్టంగా అర్థం. ఏం లేదు, వాళ్ళకైనా సరే ఇదే తరహా ఉంటుంది క్షోభలంతే. నేను చెప్పాను కదా, సెలబ్రిటీ ఇమేజ్లో ఉన్నటువంటి వాడు జైల్లో ఉన్నప్పుడు సైకలాజికల్గా ఇబ్బంది పడతాడు. అంతకు మించి సైకలాజికల్గా అయితే వంశీ ప్రిపేర్డ్గానే ఉన్నాడు ఎప్పుడు వెళ్తానికి. కాకపోతే